ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఉపాధి పని ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని విన్నవించేందుకు ఈ యొక్క ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఉపాధి హామీ పథకంలో పనిచేసేటువంటి కూలీలకు అనేక ప్రాంతాల్లో 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఈ పెండింగ్ బిల్లులు రాకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ బిల్లులన్నింటినీ కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఇలా వేసవి తీవ్రంగా ఉన్నది. ఈ వేసవిలో ఈ యొక్క పని ప్రదేశాల్లో టెంటు సౌకర్యం, మంచినీటి సౌకర్యం, అదేవిధంగా ఓఆర్ఎస్ సౌకర్యం కల్పించి కూలీలన్నీ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ సమ్మర్ వస్తే సమ్మర్ అలవెన్స్ అనేది ప్రత్యేకంగా ఈ ఉపాధి హామీ చట్టంలో ఉంది. కానీ ఈ యొక్క ప్రభుత్వం ఈ సమ్మర్ వచ్చినా కానీ ఇక సమ్మర్ అలవెన్స్ సంబంధించింది ఇలా ఎత్తివేసడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సమ్మర్ అలవెన్స్ ఇలా మార్చిలో 20%, ఏప్రిల్లో 25%, మేలో 30% సమ్మర్ అలవెన్స్ని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం మొన్ననే ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఈ యొక్క ఉపాధి కూలీలకు 300 రూపాయలు కూలీ ఇస్తామని చెప్పి చెప్పింది. 300 కూలీతోని ఈ యొక్క ఉపాధి కూలీలకు వాళ్ళ యొక్క పోషణ ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇలా దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఉప్పు ధర పెరిగింది, పప్పు ధర పెరిగింది, మంచినూనె ధరలు పెరిగినాయి, అనేక నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ ఉపాధి కూలీలకు 600 రూపాయలు ఈ కూలీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలా పని ప్రదేశాల్లో ఇలా కొలతలు పెట్టి పనులు చేయడం వల్ల ఆ కొలతల్ని వాళ్ళు పెట్టినటువంటి కొలతలు ఒకే రోజు అక్కడ ఉన్నటువంటి భూమి గట్టిగా ఉండడం, లేకుంటే ఇంకా అక్కడ రాళ్ళు ఇట్లా ఉండడం వల్ల వాళ్ళు కొలతలు రీచ్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఒకే పనిని 2 రోజులు చేసేటువంటి పరిస్థితి. కాబట్టి 2 రోజులు చేసినా 1 రోజు కూలీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొలతలు నిబంధన లేకుండా ఈ యొక్క ప్రభుత్వం ఉపాధి కూలీలకు ప్రతి రోజు 600 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఈ ఉపాధి పనులను 100 రోజుల నుండి 200 రోజులకి పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించినటువంటి డిఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారులు ఈ ఉపాధి పని ప్రదేశాలను సందర్శించాలి. వాళ్ళ పనులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వాటినన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఈ యొక్క పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 600 కూలీని, అదేవిధంగా సమ్మర్ అలవెన్స్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను.